పార్లమెంట్ ఉభయ సభల్ని అమెరికా డిపోర్టేషన్ వ్యవహారం తీవ్ర దుమారం రేపేలా చేసింది. విపక్ష ఎంపీల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. చివరకు మంత్రి జయశంకర్ రాజ్యసభ, లోక్సభలో ప్రకటన చేశారు. డిపోర్టేషన్ అంశం కొత్తదేమీ కాదని, ఎప్పటినుంచో ఉందని స్పష్టం చేశారు. అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణపై పార్లమెంటు దద్దరిల్లిపోయింది. వందలాది భారతీయులను అమెరికా బహిష్కరించడంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేయవద్దని, ప్రణాళికాబద్దంగా సభను సజావుగా నడిపేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. భారతీయులు బహిష్కరణకు గురవటం అన్న అంశం విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. भारत सरकार इस पर गंभीर है। मैं आपसे आग्रह करता हूं कि आप सदन को चलने दें, व्यवधान पैदा नहीं करने दें। हर रोज प्रश्नकाल में गतिरोध उत्पन्न कर आप भारत के मतदाताओं का अपमान कर रहे हैं। ये उचित नहीं है। అమెరికా 104 మంది భారతీయులను స్వదేశానికి పంపించడంపై లోక్సభ, రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక ప్రకటన చేశారు. అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని, తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జయశంకర్ వివరించారు. వలసదారులను ఎయిర్ క్రాఫ్ట్ లో తరలించే విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తుండగా నిబంధనల ప్రకారం వారిని నిర్బంధిస్తారన్నారు. 2009 there were 734, 2010 799, 2011 597, then 530, 515, 591, 708, 1303, 1024, 1180, 242, 805, 862, 617 and 1368. So these are the numbers given by our Bureau of Immigration. The numbers for 2009 to 2014 from the Department of Homeland Security is much higher. మరోవైపు అమెరికా వెనక్కి పంపించిన విధానంపై విపక్ష ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన నిర్వహించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. భారతదేశం, అమెరికా మధ్య దౌత్య సంబంధాలను ఎందుకు ఉపయోగించడం లేదని విపక్ష నేతలు ప్రశ్నించారు. భారతీయులకు అమెరికా ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. ఇక చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపించే హక్కు అమెరికాకు ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. అయితే వారిని వెనక్కి పంపిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. వలసదారులు వెనక్కి పంపించేందుకు సాధారణ విమానాన్ని ఉపయోగించవచ్చని, యుద్ధ విమానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. But handcuffing them and putting them in a military aircraft and sending them in this way, I think India should say that this is not entirely advisable. The committee is not supposed to be discussed publicly, but I should say that the question of an immigration bill has been public knowledge for several years. When I chaired the committee from 2014 to 19, I had asked for an immigration bill because the existing immigration bill in India is 1983 and it's grossly out of date. It has not done anything to take into account the realities of immigration in the last 40 years. And therefore an updated bill was necessary. ఇక అక్రమ వలసదారులను వెనక్కి పంపడంపై భారతదేశంలో అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. తమ దేశం ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది. యుద్ధ విమానం గురించి అంతకు మించి ఏం చెప్పలేమని స్పష్టం చేశారు.